ఏ ఆధారాన్ని బట్టి స్టీఫెన్ని చంపింది జోజీ అని ఎలా చెప్పగలుగుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరణం సంభవించింది రాత్రి 10:10:30 లోపల సార్. ఆ సమయంలో జోజీని ఆ రిసార్ట్లో ఉన్న రూమ్ బాయ్ చూశారని చెప్పాడు. ఫారెన్సిక్ రిపోర్ట్లో జోజీ యొక్క ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ బాడీ మీద ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. జోజీ అక్కడికి రావడం వల్ల వేలిముద్రలు దొరకడం వల్ల అతను నేరస్తుడైపోతాడా? జోజీ అక్కడికి రావడానికి ముందే స్టీఫెన్ని వేరెవరో చంపుంటే? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సార్, CW8 డాక్టర్ షాజీ. మీరే కదా హత్య చేయబడిన స్టీఫెన్ బాడీని పోస్ట్ మార్టం చేసింది? అవును. సరే, ఎలా చనిపోయారో చెప్పండి. అది ఏ విధంగా అనేది కాస్త చెప్పండి. తలపై కుడి భాగాన పెద్ద దెబ్బ తగిలింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డాక్టర్ షాజీ, అవునా? ఎస్. మీ రిపోర్ట్లో తలలో కుడి భాగాన గాయమవడం వల్లే చనిపోయాడని చెప్పారు. ఎస్. సరిగ్గా ఎన్ని గంటలకు చనిపోయాడో మీరు చెప్పగలరా? రాత్రి 10-10:30 మధ్య యువర్ ఆనర్. స్టీఫెన్ ఒంటి మీద జోజీ వేలిముద్రలున్నాయని పోలీసులు చెప్తున్నారు. అంటే స్టీఫెన్ చనిపోవడానికి ముందు జోజీకి తనకి మధ్య గొడవ జరుగుండాలిగా? జోజీ ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ ఒంటి మీద అక్కడక్కడ కనిపించాయి. వాళ్ళు గొడవ పడినప్పుడు మేబీ అలా జరుగుండొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW9 SI నిజార్. ఈ కేసుకు సంబంధించి FIR రాసింది మీరే కదా? నేనే సార్. దట్ మే బి మార్క్డ్ యాజ్ ఎగ్జిబిట్ పీపుల్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ఐ నిజార్, ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కారు ధర ఎంత? కొని కొద్ది రోజులే కదా అయింది. ధర 30 లక్షల వరకు ఉండొచ్చు. అవును సార్. మీకొచ్చే జీతంతో ఇంత కాస్ట్లీ కారు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది మా మావయ్య కొనిచ్చారు. బిజినెస్ లాస్ అయ్యి కేసులో ఇరుక్కున్న మీ మావయ్య గారి చేతిలో 30 లక్షల డబ్బు ఉందని చెప్తున్నారు, అంతే కదా? స్టీఫెన్ చనిపోయిన ఆ తర్వాత రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా విచారించారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి మిస్టర్ నిజార్, మీరు చూడడానికి వెళ్ళింది మీ బంధువునా లేక స్నేహితున్నా? మా బంధువుని కలవడానికి. DYSP బీనా జాన్ మీ రిలేటివే కదూ? ఆ రోజు మీరు చూసింది DYSP కూతురు రీనాని. ఎందుకు చూడడానికి వెళ్ళారు? మేడం కూతురుచి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఒక సుపీరియర్ ఆఫీసర్ దగ్గర సబార్డినేట్ గా ఉండే మీరు అంత క్లోజ్ గా ఉండేవారా? నేను ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం కూతురు చెయ్యిరిగి అక్కడ అడ్మిట్ అయ్యారని తెలిసింది, అందుకని చూడడానికి వెళ్ళాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW10 DYSP బీనా జాన్. యాక్చువల్లీ ఈ కేసులో హెడ్గా ఉన్నది మీరే కదూ? అవును. ఇన్వెస్టిగేషన్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్లే కదూ మీరు ముందు ఇన్వెస్టిగేట్ చేసిన అలెక్స్ని ట్రాన్స్ఫర్ చేశారు? అవును, ఆయన ఇన్వెస్టిగేషన్ సంతృప్తిగా లేదు. అంటే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. అవును. మీ కూతురు డిగ్రీ స్టూడెంట్ కదూ? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి సాక్షి కుటుంబానికి ఏంటి సంబంధం? అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు. దట్ మే నాట్ బి అలౌడ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి. అవును. మీ కూతురు స్టీఫెన్ ఫ్రెండ్స్ కదూ? Say yes or no.
ఎస్. ఎందుకని మీ కూతురు ఆ రోజు స్టీఫెన్ని చూడడానికి వెళ్ళి యువర్ ఆనర్, ఈయన ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారనిపిస్తోంది. ద రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ కేస్ ఈస్ సర్ప్రెస్డ్ బై మై ఫ్రెండ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గౌరవనీయులైన జడ్జి గారిని డివైఎస్పీ బీనా గారి కూతురు రీనాని విచారించడానికి అనుమతిని కోరుతున్నాను. ఆ అమ్మాయిని విచారించాలని ముందుగా చెప్పారు. DW1 రీనా జాన్. రీనా, మీరు కాలేజీలో ఏ ఇయర్ చదువుతున్నారు? నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కదా? చనిపోయిన స్టీఫెన్ మీకు ఎలా తెలుసు? చెప్పండి రీనా. అది ఆ రోజు ఎందుకని మీరు స్టీఫెన్ని చూడడానికి వెళ్ళారు? కాళ్ళు బాగా కొట్టు, బాగా బాగా కొట్టాలి. అంతే అంతే. నానా ఒళ్ళంతా దురదగా ఉంది. ఏంటి? ఎదుగెదుగో మోసం మాత్రం చేయమాక. కావాలంటే మీరే చూడండి. ఏంటి ఇలా అయింది? రే సోమా, ఇది కొంచెం చూడు. ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి. సరే సార్లే, ముందు ఇద్దరు పైకి రండి. రా బంగారం, వెళ్దాం. ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తాగితే చాలు. అదేం వద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి సారు, తగ్గిపోతుందిలే. పనియా, నిన్ను వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకురా? ఎందుకో తెలీదన్నా. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ సమయంలో బాతుల్ని పెంచే వాళ్ళు వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది. ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. బిపిన్ ఇప్పుడు మన లైన్ లో కనెక్ట్ అయ్యారు. బిపిన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు 25,000 బాతులు చంపబడ్డాయి. బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్క పెడితే ఈ సంఖ్య 50,000 కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 4 సంవత్సరాలకు ముందు కూడా ఇలాగే బర్డ్ ఫ్లూ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు. అంతేకాకుండా 10వ వార్డులోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు. రే, ఇది మన సజ్జీ ఇల్లే కదా? అవును, ఇక్కడ బాతుంది. సార్, ఉదర్ బిహే బతక్. అచ్చా. ఏంటి సార్? బర్డ్ ఫ్లూ తెలీదా మీకు? బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని, అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలెట్టడానికి మేము వచ్చాం. ఏమండి, త్వరగా రండి, మన బాతుల్ని వెళ్ళి తగలబెట్టడానికి వచ్చారు. సార్, నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్. అది కాదయ్యా సజీ, ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన NCTC డైరెక్టర్. ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసరు. రక్షించడానికని వచ్చి శిక్షించడానికి వచ్చారా? చూడు సజీ, ఒక బాతుకి 200 రూపాయలు ఇస్తారు. వీటన్నిటిని నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు. ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా. ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను. అబ్బో, 200 ఇస్తారంట. ఎవరికి కావాలి మీ భిక్ష? ఏంటయ్యా నువ్వు చేసిన పని? ముందు భోపాల్ నుంచి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ రానివ్వండి, ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు. సోమా, హీరోయిజం చూపించకు. వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉందయ్యా. వచ్చి వాంతి చేసుకుందేమో. నువ్వు నోరు మూయవే, వాళ్ళని ఏమైనా చేసుకొని రా, పానికి మాలినోళ్ళు. బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు? ఊర్లో అందరినీ భయపెడుతున్నాడు. క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది. సోమా, ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలను చూడకుండా సేవ చేస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు. ఈ ఊర్లో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారో బాగా తెలిసిన నాకు. నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను. చెప్పుకో, తప్పకుండా చెప్తాను. తేల్చుకుందాం. బయలుదేరండి. సమస్య ఏమైనా వస్తుందంటావా? ఏంటి సమస్య?